ఇంకో నామినేషన్ ప్రేరణ తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని చేసింది. సో ఇదే చాలా కంఫర్టబుల్ జాయ్ చేస్తున్నావు నువ్వు, చాలా స్ట్రాంగ్ అంటే అన్నింటిలో స్ట్రాంగ్గా ఉంటున్నావు కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ నువ్వు మాట్లాడితే బాగుంది. అంటే కొన్ని ఇది మాత్రం పాయింట్ ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది. నిజంగా తను ఉన్నాడా లేదా అనిపిస్తుంది. కొన్నిసారి మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు రా బాబు అనిపిస్తుంది. ఇంకోసారి ఎందుకు మాట్లాడలేదురా బాబు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏంటంటే వెళ్తాడు బాబు, ఎందుకు జోక్ చేస్తాడో తెలియదు. ఆ ఓమాదిత్య గారితో కామెడీ చేస్తారు. ఎందుకు చేస్తారు అసలు? ఓమాదిత్య గారు ఏం మాట్లాడతారు తెలియదు, ఏమేమి మాట్లాడతారు. వీళ్ళిద్దరు లాంగ్వేజ్ చూస్తే నాకు పిచ్చెక్కింది. ఏం మాట్లాడుతున్నారు? ఒక అరగంట బట్టి ఇద్దరు కాన్వర్జేషన్ అర్థం చేసుకోవడానికి. ఏం కాన్వర్జేషన్ రా బాబు ఇది? ఇంకా నేను ఇంకా ఇది అర్థం చేసుకోవడానికి ఒక పిహెచ్డి ఇంకా పెద్ద ఏమైనా చదువులు ఉంటే చెప్పండి, అవి కూడా చదువుకోవాలనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ అర్థం చేసుకోవడానికి. బట్ కాకపోతే కొన్ని ఫన్నీగా అయితే ఉంటుంది ఆ కాన్వర్జేషన్ అర్థం చేసుకునే టైంలో. ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు. సో ఇక్కడతో అయితే నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయినాయి. పృథ్వీ కూడా ఒక మాట అన్నాడు, అది జోడు చెప్పకపోతే మాకు ఫీల్ అవుతారు పృథ్వీ ఫ్యాన్స్. సో మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. సో ఇక్కడతో అయితే నేను ఇంతే అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేశాడు అన్నమాట. సో ప్రేరణకి చెప్తాను, నువ్వు చేసింది తప్పు. అదే సేమ్ గ్లాసులు వ్యవహారం, అంటే అదే బాటిల్ తీసుకొచ్చి పైన పెట్టింది ఆ చెత్త కుప్ప వ్యవహారం. సో ఇది సోది బ్లా ఈ సోది గురించి చెప్పిన వేస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడంటే, నువ్వు చాలా తక్కువ ఉంటావు, ఎక్కువ కిచెన్లో పని చేయట్లేదు, నువ్వు ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి చేశాడు. సో అక్కడ పృథ్వీ అన్నాడు అన్నమాట, నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు, ఎందుకు ఉంటున్నావు, అసలు నీకే అర్థం కావట్లేదు, నువ్వు అసలు వేస్ట్ అని చెప్పి ఒక మాట అన్నాడు. అక్కడతో నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఒక నామినేషన్ అయిపోయినాయి. ఇక తర్వాత నామినేట్ అయిన వాళ్ళు నామినేషన్స్ అయిపోతే ఇంకో లాస్ట్ నామినేషన్ ఉంది. అక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. యష్మి బిగ్ బాస్ చెప్తున్నారు అనమాట, యష్మి మీరు పెద్ద టీంకి అంటే పెద్ద క్లైమ్కి చీఫ్ అయినంత అంటే పెద్ద టీంకి చీఫ్ అయినంత అందుకు మీకు స్పెషల్ పవర్ అయితే రావడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే మీరు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, ఒకరిని నామినేట్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పేసి అనగానే ఎక్కడ యష్మి యొక్క గ్రూప్ అనేది బయటపడింది అన్నమాట. అంటే అప్పటి నుంచో ఉంది గ్రూప్, ఇద్దరు గ్రూపే, ఒక గ్రూపే. సో ఇది బయటపడిపోయి వీళ్ళు మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పిందన్నమాట, ఇక నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్ అంది. ఎందుకు అంటే ప్రేరణ చేసింది కరెక్టే, అది ఒక టాస్క్లో భాగం, అందుకనే నేను ప్రేరణని సేవ్ చేస్తాను. సో సొల్లు ఇదంతా. సో నిజం చెప్పాలి అంటే ప్రేరణ తప్పే, దాని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. దానివల్ల మాకు పాయింట్స్ దొరికినాయి, మేము ఇంకా మంచిగా గేమ్ ఆడాం, ప్రేరణ తప్పు లేదు, ప్రేరణ వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి ఏదో సేవ్ చేసింది. బట్ కాకపోతే అక్కడ గ్రూప్ వల్లే సేవ్ చేసిందని నాకు అర్థమైంది. సో తర్వాత డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చింది. ఎందుకంటే విష్ణుప్రియకి ఇచ్చింది తను ఏదైతే యాక్టివిటీ మనం చేసిన ఏడుపులు పెరవప్పులు ఉన్నాయో అదంతా కరెక్ట్ కాదంట. టాస్క్ ఉన్నప్పుడు టాస్క్ ఆడాలి, మీరు ఏడ్చేపు ఏదో షో చెప్పింది. బట్ అదైతే నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. ఎనీవేస్ ఇక చేసేసింది కాబట్టి ఇక నామినేషన్ అయిన పేర్లు చెప్తాను. కొంచెం ఎవరికి మీరు ఓట్ చేయాలనుకున్నారో కామెంట్ చేయండి. సో చెప్తున్నా వినండి. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ఓం, నిఖిల్, సీత అండ్ శేఖర్ భాష, నైనిక వీళ్ళు అయితే నామినేషన్ అయ్యారు భయ్య. ఇందులో అయితే నేను పృథ్వీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే కనుక అసలు పృథ్వీ ఉండడం ఒక వేస్ట్ అనిపిస్తుంది. వీళ్ళందరి వల్ల నాకు మిగతా వాళ్ళ కొంచెం కంటెంట్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ అనేది అనిపిస్తుంది. తన వల్ల అయితే ఏం అనిపించట్లేదు. చిన్నోడు కదా, చిన్నోడిని మరి పంపించాలి. పెద్దోడు కొంచెం కోపంలో ఉన్నాడు, పెద్దోడికి పడట్లేదు, చిన్నోడిని బయటకు పంపించాలన్నమాట. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ బాగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే తను నామినేట్ చేశాడు అన్నమాట. ఎవరో మన నిఖిల్ నామినేట్ చేసిన తర్వాత బాగా హట్ అయిపోయాడు. బయటకు వస్తే హట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంటే ఇక్కడ నిఖిల్ అంటున్నాడు, ఏమి నామినేషన్ పాయింట్స్ రా బాబు, అవి ఏం పాయింట్స్ రా, ఒక పాయింట్ కూడా సరిగ్గా లేదు, ఈ పాయింట్స్ చూస్తే నాకు చిరాకు వస్తుందని సోనియాతో అన్నాడు. పాపం వాడు హట్ అయిపోయినట్టున్నాడు. హట్ అయిపోతున్నాడు అనుకుంటే నేను అసలు నామినేట్ చేసేవాడినే కాదు అని అంటున్నాడు అనమాట. ఇక తర్వాత సోనియా వెళ్ళి చిన్నోడిని పెద్దోడిని కలపడానికి చేస్తున్నాను అనమాట. ఏం చేస్తుందంటే, అరే బాబు నిన్ను కావాలని నామినేట్ చేయలేదురా, అసలు నామినేట్ చేయాలనుకుంది ఒక లడ్డు కాడరా, ఆ లడ్డు ఏంటంటే అభయ్ నవీన్ లడ్డురా, లడ్డు తీసుకెళ్ళి నాకు ఇవ్వలేదని చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఈ లడ్డులో గోలేంటో నాకు అర్థం కావట్లేదు. లడ్డు దగ్గర నామినేషన్ ఏంటి భయ్య, మణికంఠ ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఈ నామినేషన్ లాగైపోద్దాము, బట్ ఈ వీడియో లాగైపోద్దాం. కానీ చెప్తా ఒకసారి. అతను కూడా అంతే, లడ్డు లేదని శేఖర్ భాష గారిని నామినేషన్ చేశారు. లడ్డు లేదంట, లడ్డు తీసుకెళ్ళి దాచుకున్నాడంట. ఈ లడ్డులో నామినేషన్లో, ఈ లడ్డులో ఏమి లడ్డు. ఇక ఆదిత్య ఇక
అభయ్ నవీన్ గురించి వచ్చేది. అభయ్ నవీన్ కానీ చేయాలనుకున్నారు, కాకపోతే తను వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి ఆదిత్య ఓం గారు నామినేట్ చేశారు. బట్ నేను మళ్ళీ నామినేట్ చేస్తే అది కరెక్ట్ కాదనిపించింది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నేను పంపించకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే నేను నామినేట్ చేశాను. ఆల్రెడీ నీకు నామినేషన్ పడింది కాబట్టి నేను నామినేట్ చేశారు. సో మనం ఏదైనా మాట్లాడుకుంటే నైట్ మాట్లాడుకుందాం రా చిన్నోడా అని చెప్పేసి ఏదో నైట్ మాట్లాడుకుంటారంట. మరి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ? నేను ఎందుకన్నానంటే ఇందాక నైనిక అది గ్రూప్గా ఉన్నారని చెప్పేసి ఫస్ట్లో ఒక గ్రూప్ గురించి చెప్పాను కదా, అది ఇదే పెద్ద క్లైమ్. సపరేట్ గ్రూప్ అన్నారు కదా, ఆ సపరేట్ గ్రూప్ ఇదే. నైనిక లేదు ఇందులో, యష్మి, పృథ్వీరాజ్, ఇంకా అభయ్ నవీన్, ఇంకా మన నిఖిల్, వీళ్ళు మాత్రం ఒక టీం అయ్యా. వీళ్ళకి పడితే మామూలుగా పడదో, కలిస్తే మామూలుగా కలవరు. వీళ్ళిద్దరికీ ఒకరోజు కలిసిపోయిన తర్వాత, ఎప్పుడైతే గొడవ అయిన తర్వాత కలిసిపోయారో అప్పుడు కానీ ఈ టీం మామూలుగా లేదు. ఎవరిని చూసినా నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆ గ్రూప్ డిస్కషన్లో కన్విన్స్ చేస్తున్నప్పుడు, పృథ్వీని కన్విన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు మాట అన్న, అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ మాట నాకు బాగా ట్రిగర్ అయింది అన్నమాట. బాగా కోపం వచ్చింది. అక్కడే నిన్న పృథ్వీని ఎలిమినేట్ చేయాలని నాకు గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అరే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మనకంతా వేస్ట్ గాళ్ళు, మనకన్నా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రూమ్లో వెళ్ళాల్సిన వాళ్ళని. నాకు వెళ్ళాల్సిన అయితే ఈ పృథ్వీగాడే ముందు వెళ్ళిపోవాలనిపించింది. అస్సలు ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు, ఎందుకు ఆడుతున్నాడో కూడా తెలియదు. సో అదే వీడియో అంటున్నట్టు కొంచెం ఫీల్ అవ్వమాకండి, ఎందుకంటే నాకు అక్కడ ట్రిగర్ అయిన పాయింట్లు కొంచెం అని ఒక యాజ్ ఏ పర్సన్గా, మనిషిగా, ఒక నార్మల్ పర్సన్గా నాకైతే చాలా హర్టింగ్గా ఉంది. సో అక్కడ చేసిన దానికి ఆ మాట్లాడే విజయానికి నాకు నచ్చలేదు. పృథ్వీ గారిని అయితే ఎలాగైతే నామినేట్ చేయాలని, అంటే ఎలిమినేట్ చేయాలని నాకు అయితే అనిపిస్తుంది. అందుకే నేను అయితే ఆయన కాల్ కదా, ఒక ఫోన్ కాల్ కూడా చేయను. అలాగే నా ఫ్రెండ్స్ చేయాలి కూడా చేయించాను, ఎవరు చేయాలి చేయించాను, మీరు కూడా చేయించకండి. సో మీరు చేయాలని కూడా చేయండి, అది మీ ఇష్టం, అది వేరే విషయం. సో ఇక్కడైతే నాకు అలా అనిపించింది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇక నైట్ అయిన తర్వాత మన గీతోపదేశం చేస్తున్నారు మణికంఠ గారు. ఎవరికి? నిఖిల్ గారికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుకో, మనుషులతో తక్కువ మాట్లాడు, ముందు తను మాట్లాడటం నేర్చుకోవాలి, ఆయనకి చేయాలి కానీ గీతోపదేశం ఆయన అందరికీ చేస్తున్నారు. సో మణికంఠ గారు వీరే గ్రేట్ మనిషి అండి. మీరు చెయ్యని కూడా మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. మీరు చెయ్యండి సార్ ముందు. సో అక్కడైతే చాలా ఇదిగా అనిపించింది, వచ్చింది కొంచెం. సో మీరు అక్కడ నిఖిల్ తర్వాత కొంచెం అంటున్నాడు, నైనిక వస్తే నైనిక కూడా కొంచెం ఎమోషనల్ అయిన తర్వాత అక్కడ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనగానే మణికంఠ అంటున్నాడు, మీ ఇద్దరు టాప్ 10లో ఉంటారని నాకు అనిపిస్తుంది, మీరేంటి ఇంత ఎమోషనల్, ఇంత వీక్గా అయిపోతున్నారు అని చెప్పేసి అంటే అక్కడ నిఖిల్ అంటున్నాడు, నాకు ఛాన్స్ వస్తే ఎక్కువ బిగ్ బాస్ హౌస్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కాకపోతే ఎందుకు వెళ్ళట్లేదంటే, నేను వెళ్ళిపోతే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేనే తగ్గించుకున్నట్టు ఉంటుంది, నన్ను నేనే వీక్ చేసుకున్నట్టు ఉంటుంది. అలా నేను చేసుకోలేను, నాకు అంత చేసుకోవాలని లేదు, నన్ను అంత డిస్కరేజ్ నేను చేసుకోవాలని నాకు అనిపించట్లేదు, అందుకే నేను వెళ్ళట్లేదు అని అనిపించింది. వెళ్ళిపోయినా బాగలేదు అనిపిస్తుంది, ఎందుకంటే తను అంత ఇదైపోయాడు అనమాట, చాలా మనిషిగా అంత కుంగిపోయాడు.